అందరికీ నమస్కారం. నేను మీ యాంకర్ బాలు తాల్లా. మీరు చూస్తున్నది బ్లాక్ బస్టర్ మూవీస్. సినిమా గురించి చెప్పుకోవాలంటే టైటిల్ చాలా ఇంపార్టెంట్గా, అందుకని మేము బ్లాక్ బస్టర్ మూవీస్ అని పెట్టాం. సో ఫస్ట్ మనం ఈరోజు తీసుకుంటున్న సినిమా గురించి చెప్పాలంటే మెయిన్ హీరో గురించి చెప్పిన తర్వాత మీకు సినిమా గురించి అర్థం అవ్వచ్చు. మనం ఏ సినిమాకి వెళ్ళాలన్నా ఫస్ట్ ఆ హీరో గురించి ముందు మాట్లాడుకుంటాం. అరే ఏం చేశాడు రా ఈ హీరో, యాక్టింగ్ ఎంత మంచి పర్ఫార్మర్ రా అని అనుకుంటాం. అలాంటిది ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరో ఇతను. నాన్ స్టాప్ గా బ్లాక్ బస్టర్ సినిమాలో హిట్ కొట్టిన హీరో ఇతను. మాస్ వాళ్ళకి ఇంకా బాగా దగ్గరైన హీరో ఇతను. మాస్ మహారాజ్ మన రవితేజ గారి మూవీ గురించి డిస్కస్ చేద్దాం. జింతా చితా చితా జింతా తత్తా. ఎస్, సో విక్రమార్కుడు. సో ఆ మూవీ గురించి ఇప్పుడైతే తెలుసుకుందాం, మాట్లాడదాం. అండ్ ఈ మూవీ గురించి కొన్ని క్లిప్స్ మనందరం ఈరోజు ఎంజాయ్ చేద్దాం. సినిమా గురించి ఇంకా సినిమాలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఓపెనింగ్ హీరో ఇంట్రడక్షన్. మామూలుగా ఫస్ట్ ముందు సీన్స్కి వెళ్తే మన బాబూజీ రావు గారు అంటారు, క్యారే. ఆయన ఫస్ట్ ఎక్కడున్నావురా అనగానే ఏదో హీరో విక్రమార్కుడు అనగానే ఒక వేరే గెటప్లో, ఒక రేంజ్లో మనం ట్రైలర్ చూసినప్పుడు ఏ పోలీస్ రేంజ్లో వస్తారేమో అని అనుకుంటాం. కానీ కాదు, అత్తిలి సత్తే. ఎస్, ఒక మంచి ఒక గెటప్, ఒక బుద్ధిమంతుడు, ఒక యోగి. అలాంటి తలకి ఒక పాగా, చేతిలో ఒక చిన్న కర్ర, ఇలాంటి చెంబు ఒకటి పెట్టుకుని అత్తిలి సత్తే. అస్సలు ఓపెనింగ్ సీన్ అదిరిపోయిద్ది. మాస్ మహారాజ్ రవితేజ ఎంట్రీ. అది రవితేజ గారితో పాటు ఇంతకుముందు మనం ప్రీవియస్ సినిమాలు కూడా చూసుకుంటే గజాల కొన్ని బ్లాక్ బస్టర్లు ఉంటాయి, అంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ లో. సో బ్రహ్మానందం గారు, ఇంకా గుండ్లు గీకుతాం అనగానే ఈ గుండ్లు సీన్ ఒకటి మాట్లాడాలి. దానికంటే ముందు రవితేజ గారు లచ్చిందేవి అంటూ ఆ చేసే కామెడీ యాక్టింగ్ వెళ్ళిన తర్వాత, లచ్చిందేవి తలుపు తడుతుందే తల్లి, నీకు కోట్లు ఇస్తుందంటే తల్లి అని చెప్పంగానే పాపం కబుర్లు చెప్పుకుంటూ ఆవిడ గుండు గీస్తాడు. నెత్తి మీద ఉన్న గుండు సగం గుండు గీసాక, అవునే నా లచ్చిందేవి నీ కోట్లు ఎత్తుంది కదా, నాకెంత ఇస్తావు అనగానే, నీ కష్టమే ఉంచుకోలే స్వామి, 116 ఇచ్చేయను అనగానే, 116 ఇస్తావని చెప్పి. ఇదంతా ఒక ప్లానెడ్ సబ్జెక్ట్. రవితేజ గారికి పిల్లలకి మధ్య జరిగే ఒక ఫన్ కామెడీ సీన్. నల్ల పిల్లైనా ఎదురు రావచ్చు కానీ చిన్న పిల్లలు మాత్రం ఎదురు రాకూడదు అంటాడు. అలాంటిది వాళ్ళ తల్లిలు వచ్చిన తర్వాత, వాళ్ళ పిల్లల మదర్స్ వచ్చిన తర్వాత వాళ్ళ మధ్యకి జరిగే గొడవ, ఆ జుట్టు పీక్కుని కొట్టుకోవడం, బాబా చూస్తున్న వాళ్ళందరికీ ఒక మంచి ఫన్ ఉంటుంది ఈ సినిమా. ఎందుకంటే ఒక సీన్ బాగా పండిందంటే డైరెక్టర్ ఎంత స్క్రిప్ట్ రాసుకుంటాడో దాన్ని పర్ఫామ్ చేసే క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా అంత ఇంపార్టెంట్. సో రవితేజ గారు అందుకే కదా సో ఒక మాస్ మహారాజ్ హీరో అయ్యింది, ఒక సూపర్ స్టార్ అయింది. అండ్ రాజమౌళి గారు చేసిన డైరెక్షన్స్లో చాలామంది హీరోస్ వర్క్ చేశారు, కానీ రాజమౌళి గారినే డామినేట్ చేసిన హీరో రవితేజ గారు అంటండి. ఇది రాజమౌళి గారే చెప్పారు, నన్ను ఏ హీరో అయినా డామినేట్ చేశాడంటే అది ఒక రవితేజనే. సో అంత యాక్టింగ్ లో ఇన్వాల్వ్మెంట్ కానీ ఇంక తెలిసినాయి రవితేజ గారి గురించి. అందుకే కదా ఆయన ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఒక సూపర్ హీరో అయ్యారు. ఓకే, సో ఇది బిహైండ్ ద స్క్రీన్ జరిగిన లైఫ్ లో జరిగిన హ్యాపీయెస్ట్ టైం మూమెంట్స్ ఇవి. అండ్ ఓకే, ఇప్పుడు సినిమాలోకి వచ్చేద్దాం మనం. ఈ సాంగ్ లోనే అనుష్క గారు ఒక ఎంట్రీ అయితే ఒక హార్ట్ అటాక్ వచ్చి, దాని తర్వాత రవితేజ గారు ఆ గుండె మీద వచ్చి ఆయన జింతాత చితా కొట్టిన తర్వాత అప్పుడే రవితేజ గారిని అనుష్క గారు చూస్తారు. రవితేజ గారు చూడరు. రవితేజ గారు ఎప్పుడు చూస్తారంటే పాట క్లైమాక్స్ లో పెళ్లి కుమార వినరా దాని తర్వాత హ్యాపీగా బాబు లోపలికి వెళ్తాడు ఆ పెళ్లిలోకి. ఈ సీన్ లో నాకు చాలా కామెడీ ఫన్ అనిపించిన సీన్. దీని తర్వాత ఇప్పుడు ఇంకొంచెం రొమాంటిక్ గా రవితేజ గారు అనుష్క గారు వాష్రూమ్ లో శారీని వాష్ చేస్తూ మనోడు అలా నడుము అలా అనుష్క గారిది వెళ్ళి తక్కువ అలా 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 జలక్కిచ్చి గిల్లుతారు. దాని తర్వాత ఎవరికైనా అలాంటి సీన్స్ వస్తే, అంటే ఎవరికైనా అంటే యూత్కి, అబ్బాయిలకి, అమ్మాయిలకి బాగుంటుంది. లవ్లో ఉన్న వాళ్ళకి, పెళ్ళైన వాళ్ళకి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, వీళ్ళందరికీ బాగుంటుంది. ఓకే, చిన్నపిల్లల కంటే వాళ్ళకి కూడా ఇప్పుడు ముదిరిపోయారు అనుకోండి. సో చాలా బాగుండే సీన్. సో ఈ సీన్ కూడా ఒక్కసారి మనం చూద్దాం, ఓకేనా. ఇక్కడ నీది సౌత్, నాది నార్త్, నీది ఏపీ, నాది ఎంపీ, మధ్యప్రదేశ్.
సో సీన్ చాలా బాగుంటుంది. దీని తర్వాత హీరో మనకి సినిమాకి ఎంత ఇంపార్టెంటో అలాగే విలన్ కూడా అంత ఇంపార్టెంట్. అంటే హీరోకి తగ్గట్టు విలన్ కూడా ఉండాలి, అప్పుడే ఆ సినిమా ఓ బ్లాక్ బస్టర్ అవుతుంది. అలాంటిది అంటే ప్రతి సినిమాలో మనం విలన్ పేర్లు క్యాజువల్గా కామన్గా వింటాం ఏదో పేర్లు, కానీ ఇలా రాజమౌళి గారి సినిమాలో మాత్రమే, బాహుబలిలో కాలకేయలాగా, సో ఈ సినిమాలో టిట్లా బాయ్. సో విలన్ ఎంట్రీ ఇందులో అజయ్ గారు విలన్ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ చేసింది. అజయ్ గారి క్యారెక్టర్ నేమ్ టిట్లా. సో ఈ టిట్లా ఎంట్రీ ఎలా ఉంటుంది, అదొక బీహార్ లాంటి ఏరియా. ఆ ఏరియాలో పత్రికా విలేకరి తన గురించి తప్పుగా రాసినందుకు ఇల్లును తగలబెట్టేయడం, లోపల పిల్లలు ఉండడం, అక్కడ చాలామందిని అడుగుతుంటాడు ప్లీజ్ హెల్ప్ చేయండి. కానీ వాళ్ళందరూ ఆ టిట్లా బాయ్కి భయపడి హెల్ప్ చేయకుండా ఉండడం, ఇదంతా చాలా అందమైన దాన్ని ఏమంటారు గూస్ బంప్స్ వచ్చేసింది టిట్లా రాగానే. ఆ ఎలివేషన్ అలా ఉంటుంది. సో విలన్ ఎంట్రీ కూడా అయిపోయింది. ఇప్పుడు కథ ఇక్కడి నుంచే చాలా జాగ్రత్తగా మలుపు తిరుగుతూ ఉంటుంది. సో మన బ్లాక్ బస్టర్ మూవీస్లో విక్రమార్కుడు సినిమాలో ఇప్పటి నుంచి చెప్పేది చాలా 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 జాగ్రత్తగా మనందరం వినాలి, ఎంజాయ్ చేస్తాం కూడా. ఇక్కడ రవితేజ గారి లైఫ్లోకి 7 వారాలు నగలేసుకుని ఒక పెట్టుకుని అలా నడుచుకుంటూ బంగారంతో రాగానే బ్రహ్మానందం గారు రవితేజ గారు రైల్వే స్టేషన్లో ఆవిడని చూస్తారు. అప్పుడు ఒక పాట వస్తుంది అనుకుంటా బ్యాక్గ్రౌండ్లో, అంత నగలుమయం, ఇలా మంచి కామెడీ ఉంటుంది, మంచి ఫన్ ఉంటుంది. దాని తర్వాత ఆవిడ వచ్చి ఇక్కడ అందరినీ చూస్తుంటే దొంగల్లా ఉన్నారు, కానీ మీరు మాత్రమే చాలా మంచోళ్ళులా ఉన్నారు, ఇలాంటి డైలాగ్స్. అసలు దొంగల్నే మంచోళ్ళు అనడం అంతే కదా. ఇదంతా ఒక పెద్ద గేమ్ ఆ స్టోరీలో, మీకు తెలిసిందే. సో అలా వెళ్ళి పక్కకి వెళ్ళి నవ్వుకున్నప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్ అండి, రవితేజ గారు బ్రహ్మానందం గారు అట్లా నవ్వుకుంటారు అనమాట. ఎస్, నా నవ్వు చూసిన తర్వాత మీకు కూడా అది అనిపించింది కదా, నాకు కూడా అది అనిపించింది. ఫైన్, ఆటోమేటిక్గా ఇంకా ఆ పెట్టిని అలా తీసుకొచ్చి బయట చెట్టు కింద ఉండగానే ఇంకా మన రాజీవ్ కనకాల గారు పోలీస్ గెటప్లో వచ్చి, ఆయన పోలీసే కాబట్టి వచ్చి వాళ్ళని అలా పట్టుకుని ఎవరున్నారు ఏంటి ఈ పెట్టెలో ఏముంది బంగారం అంటే ఓపెన్ చేయండి అనగానే అప్పుడండి ఆ పెట్టెలో నుంచి ఒక పాప బయటకు వస్తుంది. ఆ పాప బయటకు వచ్చి నాన్న అని అంటుంది అంతే. సో సినిమా చూస్తున్నప్పుడు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరికీ అసలు పాప పెట్లో ఉండడం ఏంటి, నాన్న అనడం ఏంటి, ఇదంతా రవితేజ గారికి బ్రహ్మానందం గారికి ఇదంతా ఒక షాక్. ఇంకా రాజీవ్ కనకాల క్యారెక్టర్ నేను ప్రతిరోజు వస్తా ఈ పిల్ల మీ దగ్గర లేకపోతే ఇంక ఇలా వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. అండ్ కామెడీ సీన్ తర్వాత ఆ ఎమోషన్ సీన్